మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటానికి దాదాపుగా సిద్ధమైపోయారని అర్థమవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే కార్యకర్తలకి ఆ విధమైనటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, వైసీపీని వీడుతున్నాం అనేటువంటి విధంగా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా సంచలనం రేపుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ చేరబోతుంది, కలవబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేయడానికి సోనియా గాంధీ ఒప్పుకోలేదనేటువంటి దాని మీద అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. 2012లో ఏర్పాటు చేశారు, 2014లో ఓడిపోయారు, 2019లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. కేవలము 151 సీట్లలో 5 పోయి మధ్యలో 11 సీట్లు మిగిలిపోయినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదా కూడా లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుంది అనేటువంటిది, ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారని కొన్ని వార్తలు, వదంతులు ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే ఇదంతా ఉత్తపుకారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టివేసింది. ఇప్పుడు ఏకంగా బాలినేని శ్రీనివాసరెడ్డే ఈ వ్యాఖ్యలు చేయటం, తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ కలవబోతుంది అనేటువంటి విధంగా వ్యాఖ్యలు చేయటం. అసలు షర్మిల అడ్డుపడ్డారు కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయడానికి, షర్మిలాగైనా అడ్డుపడకుండా ఉంటే ఇప్పటికే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసిపోయేది కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇవి ఒక రకంగా ఘాటైనటువంటి వ్యాఖ్యలు, వైసీపీకి బాగా తీవ్రంగా నష్టం కలిగించేటువంటి వ్యాఖ్యలు కూడా. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడతారు అనేటువంటి నేపథ్యంలో ఆయన ఎన్నికల తర్వాత ఎక్కడా కూడా యాక్టివ్గా లేరు. మొన్న ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పిలిచారు, మాట్లాడారు. ఆయన్ని మాట్లాడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతుంది, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మనం పోరాటాలు చేయాలి, కాబట్టి ప్రకాశం జిల్లాకి మీరు అధ్యక్షులుగా పనిచేయండి వైసీపీకి అని ఏదో ప్రతిపాదన చేశారని ఒక సమాచారం. దానికి ఆయన సస్యమరా అన్నారని, ఎట్టి పరిస్థితిలో కూడా తాను వైసీపీలో కొనసాగబోనని జగన్మోహన్ రెడ్డికే చెప్పారు అని కూడా అంటున్నారు. అయితే కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వేయటమే కాకుండా ఆయన జనసేన పార్టీలో చేరతారు అనేటువంటిది కూడా దాదాపుగా ఖరారైంది. ఆయనతో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్యవర్తుల దాకా మాట్లాడారు అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కడే చేరతారా జనసేనలో, ఇంకా ఎవరైనా వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారా అంటే, ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డితో మాజీ మంత్రి విడదల రజనీ కూడా భేటీ అయ్యారు. అంటే ఆవిడెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డిని మీరు వైసీపీలోని కొనసాగమని ఆవిడ చర్చలు జరపడానికి వెళ్ళి ఉండరు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబితేనే విననటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి విడదల రజనీ మధ్యవర్తిత్వం వహిస్తే వినే పరిస్థితులు ఉండవు కదా. అందుకని విడదల రజనీ కూడా బాలినేనితో కలిసి ఏమన్నా జనసేనలోకి వెళ్తారా అనేటువంటి దాని మీద మొన్న 2024 ఎన్నికల్లో గుంటూరు 2 నుంచి పోటీ చేసిన విడదల రజనీ ఘోరమైనటువంటి ఓటమిని చూశారు. గల్లా మాధవి చేతిలో ఓడిపోయారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో. అప్పటి నుంచి ఆవిడేమీ గుంటూరులో కనపట్ల. మొన్న జగన్మోహన్ రెడ్డి జిల్లా జైలు దగ్గరకు వచ్చి మాజీ ఎంపీ నందిగం సురేష్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మాత్రమే విడదల రజనీ కనపడ్డారు. ఆ తర్వాత ఎక్కడ కూడా పార్టీ యాక్టివిటీస్లో కూడా ఎక్కడ కనపడటం. ఈ నేపథ్యంలో విడదల రజనీ కూడా బాలినేనితో కలిసి మరి జనసేనలో చేరతారా లేదా ఆవిడ బీజేపీలో చేరతారనే చర్చ కూడా ఉంది. మరి బాలినేని జనసేనలో చేరికకు సంబంధించినటువంటి విషయంలో ముహూర్తం ఏంటి, ఎప్పుడు అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం, ఆయన ప్రకటించాల్సినటువంటి విషయం. ఒకటైతే మాత్రం వైసీపీని వీడుతున్నారు అనేటువంటిది ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.